కొంత కష్టం ఉంది అలా ఆడ కోసడానికి తీసుకొస్తే పోయి గంట సేపు ముచ్చట పెడుతుంది ముచ్చట చల్లగా ఉండదు రా లేట్ అవుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇలా భోగి పండుగ అవుతుంది, భోగి మంటలు వేస్తున్నాం. అరే నీ అబ్బా భోగి మంటలు భోగి మంటలు నిన్నే ఇప్పుడు మా తాతలు మా మామలు దీని చుట్టూ బతుకమ్మ ఆడతారు. సాయి శరణం బాబా శరణం శరణం. తాత కళ్ళు వచ్చేడు. గుంజు 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 నడువు రా రా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఇవాళ వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అన్నమాట. సో ముందుగా అయితే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ కూడా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏదైనా మొత్తం ఇక మేము మా అమ్మమ్మ ఇంటి ఇక్కడ ఎట్లా ఎంజాయ్ చేస్తాం, సంక్రాంతి పండుగ ఎట్లా ఎంజాయ్ చేస్తాం అని మొత్తం వ్లాగ్ పెడతా చూడండి. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా అంటే మా పాతబాయ్ దగ్గర ఉన్నా. యాట కోస్తారు మా అమ్మమ్మలు. ఇలా ఇక మా వాళ్ళే తిత్తి తీస్తారు. ఆల్రెడీ కోపిచ్చేసినాం. ఇగో ఆ షెట్కే ఏడుంది ఇది, ఇగో షెట్కే ఎలాడ తీసినాం చూసిరా, అది తిత్తి తీస్తారు. ఇక ఈయన్నే ముక్కలు కొట్టుకొని ఇంటికి ఇంటికాడనే ఉండే కుకింగ్ అంతా ఇంటికాడనే. సో ఈయనే కూర కొడతాం, తలకాయ గిలికాయ అంతా ఈయనే. ఇక బోటి కూడా ఈయనే. పాపం పొరగాలు ఛాయ్ తాగకుండా వచ్చారు దమ్మ పొద్దు పొద్దులు మేఘను పట్టుకొని పెట్టుకుని ఏం దానం వచ్చినావు పొరం లెక్క. ఆడ అంటే నువ్వు పాంతో నువ్వు తయారైనావు, పొడి పొడి అయింది అంత. అది దింపురా అది సున్నాలో ముంచి తీసినట్టు ఉంది కారం. మంచి అంతా ఖరాబ్ అయిపోతుంది, కైట్ ఖరాబ్ అవుతుంది రా బాబు. ఈడొక్కడు వెనకంగా కానీ కానీ అనుకుంటా వీళ్ళకి ఒక మేక మటాష్ అవుతుంది ఇప్పుడు. మేకనా మేకపోతు తెలియదు, మేకపోతంట. ఇక మాకు పండుగకి ఇది ఒకటి ఆనవాయితీ. కొంత కష్టం ఉంది అలా ఆడ కోసడానికి తీసుకొస్తే పోయి గంట సేపు ముచ్చట పెడుతుంది ముచ్చట చల్లగా ఉండదు రా లేట్ అవుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? మీకు గుడ్ న్యూస్ గైస్, మా తాతకి జ్ఞానోదయం అయ్యింది. తాతకి జ్ఞానోదయం అయ్యింది. ముందుకి బీడీలు ఉండే, బీడీలు మానుకుంటూ మీరు కూడా మారండి గాయస్. మా తాత లెక్క మంచోళ్ళు అయిపోండి. మా తాత ఇప్పుడు ఎందుకో సడన్ గా మంచోడు అయిపోయింది. దీపావళి నుంచే, సంక్రాంతి నుంచి, దసరా నుంచి, దీపావళి నుంచి మా తాత బీడీలు మానేసినట్టు ఇది ఒక సెన్సేషన్ మాకు ఇప్పుడు చెప్తుంది. మాకు ఇన్ని రోజులు తెలియదు. గుడ్ న్యూస్. ఇలా భోగి పండుగ అవుతుంది, భోగి మంటలు వేస్తున్నాం. అరే నీ అబ్బా చూడండి భోగి మంటలు. భోగి మంటలు అయ్యా నిజంగా కాయ చూడండి. ఇక భోగి మంటలు ఇప్పుడు మా తాతలు మా మామలు దీని చుట్టూ బతుకమ్మ ఆడతారు. హ్యాపీ భోగి అడ్వాన్స్ రిలేటెడ్, హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. మంచి మాత్రం బీభత్సంగా పడుతుంది ఇక. సాయి శరణం బాబా శరణం శరణం. ఫస్ట్ ఏ పెడతారు, అవి భయపడతారు. ఆ బాయ్ కాడుండు ఆడ జర ఆట పిల్ల అదోటి ఇదోటి కోసిరుగా మామూలు కోసిర్రు.
సో మొత్తానికైతే తాత కళ్ళు పోసిండు. నిన్ననేమో బుకింగ్స్ ఉన్నాయి అన్నాడు, కానీ అయినా సరే బుకింగ్లు ఉన్నా సరే కానీ నీకోసం ఎట్లయినా ఒక డబ్బా పోస్తా అన్నాడు. ఇచ్చి ఇంకేమైనా ఉందా తాత అంటే ఏమో చూద్దాం సాయంత్రం వరకు ఉంటే నీకు నా మనవడా అంటుండే. బర్లాకి షవర్ పైప్ పెద్ద అయిపోయింది, మలతలేదు. నిమిషం అబ్బా, మేమందరం ఇప్పుడే అన్నం తిన్నాం, దావత్ చేసుకున్నాం. మా దావత్ అయితే ఇప్పుడే అయిపోయింది. ఇక కైట్లు ఇప్పుడే చిన్న ఎగరడం స్టార్ట్ అవుతాయి. ఇక మా అన్నకి ఇప్పుడే ఊపి వచ్చింది, ఎగిరేదా ఏ పొద్దుల నుంచి ఏమి ఎగరదు. హలో ఫ్రెండ్స్, మేము పాతంగా ఎగిరేస్తున్నాం. అందరూ హ్యాపీ సంక్రాంతి, మంచిగా తినండి తాగండి. అంత ఎట్లా నాకు అర్థమైతే అసలు మధ్యలో కిరీడేంది. మా వాళ్ళు ఎగిరే ముందుకే నేను కొట్టిరు కైట్ ని. ఉదయానికి ఇస్తే చేస్తా దాన్ని. నేను లేదు మదర్పుల్లకి వేసినాడు. ఈ పుల్ దిగిందా చెప్ప 2-3 కైట్లు చెప్ప. సో గాయస్, మొత్తానికి అయితే సంక్రాంతి పండుగ అయిపోయింది. కైట్లు కూడా అయిపోయినాయి. చెస్ ముందర పెట్టుకొని కూర్చురు. కైట్లు అయిపోగొట్టిరు. ఇక మిగిలిన చెస్ ఒకటి ముందర పెట్టుకొని కూర్చురు, పెద్ద ఆడుతో లెక్కనే. మీకు ఒక విషయం చెప్పాలి గాయస్, నేను నిజంగా నిన్న వ్లాగ్లో పెయింట్ చేయనీకి రాదని చెప్పినా, నిజంగా నాకు పెయింట్ చేయనీకి రాదు. కానీ మా ఆవిడ పొద్దుల నుంచి మా అన్నకంటే ఎక్కువ ఈడే కట్ చేసిండు. దగ్గర దగ్గర 15-16 సార్లు కట్ చేయొచ్చు పొద్దుల నుంచి కైటు. అప్పటికెమ్మటి ఇటు చిరాకు దారం చుట్టుకుంటే ఈడు పక్కపోండి. నేను మా అన్న దివాళ తీసుకుని కూర్చుంటున్నాను తప్ప మేము ఎగిరేసేది చేసేయలేదు. పొద్దున్న చీడ ఎగిరేస్తున్నాం మొత్తం. ఆడ ఎట్లా ఎగిరేసుడు మేము ఎంత ట్రై చేసినా మాకు కట్ అవుతలేదు. వాడు సింపుల్గా కట్ చేస్తున్నాడు. అదేందో నాకు ఇంతవరకు అర్థమవుతుంది ఆ ట్రిక్ మాత్రం. సో ఫ్రెండ్స్, మొత్తం పిలాయిద్దాం, ఎంత దూరం పోతుంది నీ కొడుకుదే అది కాదు ఉమ్మి అంది. అత స్మైల్ తెస్తానికి తప్ప మొత్తం దారం ఎంత దూరం పోతావు పిలాయించని కుదరదు కాబట్టి బాయకాలు కట్టుకుని వచ్చినావు. ఎంత దూరం పోతుంది దూరం మొత్తం ఇష్టపడతా దారం ఇష్టం అన్న ఇష్టపెట్టాలి మొత్తం ఇష్టపడాలి. ఎంత దూరం పోతుంది చూద్దాం. ఇలా కొంగలని చేసి ఫ్రీగా కొంగనేలా కొడుతున్నావు. ఆ కైట్ సౌండ్ అయితే ఒక్క కొంగలేదు పోరాదు. ఇప్పటిదాకా కొంగలు ఉండే కైట్ సౌండ్ మొత్తం కొంగలనే ఎగురుతున్నాయి. నైట్ టైం ఏం చేయాలంటే ఒక దగ్గర దారం కట్టి పెట్టాలి కైట్కి. పరాపరాడు ఎగురుతుంది. మొత్తం వదిలి రా ఉదయం, మొత్తం వదిలి పెట్టరా. మొత్తం వదిలి ఎంత దూరం అవుతుంది అంత దూరం. ఏం కాదు చూడదాం, 3-4 గడి చూడదాం, ఏం కాదు. మీకు చూపిస్తా, జూమ్ చేసి చూపిస్తా ఎంత దూరం పోయిందా కైటు. కలుపు తీసిర్రు.
ఇక చిరుగుతారు అట్లే రేస్తా ఈడ పడరు కలుపు తీసుకుని వచ్చి గొర్రెలను తోలుతున్నాం మేకలు తోలుతున్నాం వస్తున్నావురా పక్క చేరు మా బిడ్డ పరిచయం నీ బిడ్డ మొత్తం చూడాలి కొడుక గుంజు 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 అరే గుంజు 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 మంటుంది గుండెల రైగా చిన్నది ఇది తక్కువ ఇట్లా కాదురా ఇగో ఇట్లా ఇదిగో ఇట్లా పట్టాలి పెద్ద పెద్దగా పట్టాలి పట్టాలి అది అది పెద్ద పెద్ద అది ట్రైనింగ్ అయితే ఉన్నాడు ట్రైనింగ్ అయితే ఉన్నాడు కింది అయిపోతాడు గాలి తక్కువ ఉంది ఆ రోజు అందుకే అట్లా తక్కువైపోతుంది స్పీడ్ ఏమంటే గాలి తక్కువ ఉంది సో ఇదన్నమాట మన సంక్రాంతి వ్లాగ్ వచ్చేసి ఇక చాలా ఫన్నీగా గడిచిపోయింది ఈసారి. నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమంటావు? హాయ్ చెప్పింది మీకు. సో అదనమాట ముచ్చట. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్ అందరికీ.